అయిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసినారు. మరి అందరికి చిన్నప్పుడే పెళ్ళిళ్ళే. కాదమ్మా, మీ నాన్నకి ఇప్పుడు 50 ఎకరాలు ఎంత ఆస్తి కదా ఉన్నరా అప్పుడు ఉన్ను. ఈ రాజుగుర్తుని దెబ్బలాడి కోర్టులు కేసులు పడి కోర్టులు కేసులు ఆయనతో ఎందుకు ఈయన కేసులు పడ్డాడు? అది ఎందుకో మనకి ఏమిరికి ఆ, మన ఆయనకే తెలదు. నువ్వు మా చూడలేదు. మా నాయనకి అంతాను మా మీ అమ్మకే తెలియదు. మీ అమ్మకే అమ్మకే సరే అని తెలదు. ఎందుకు ఏది అమ్ముతాడో ఏది చేస్తున్నాడో ఏటి ఏటి చెప్పడమా శాంతడమా. అవును. అది ఏటి చేసినాడు. అవి అసలు 2 ఆస్తులు ఆ పెదనైనా చచ్చిపోండి అన్నీ అయిపోయినాయి. కానీ మరి ఇటు ఆస్తులు లేకపోయాడు. దోసపురం కాడ 1.5 ఎకరాన్నర ఉన్ను. అంతే. ఈ ఊర్లోనూ 1/2 ఎకరం అంత ఉన్ను. అది శాఖ అమ్మేనారు మొత్తం. అది కూడా అమ్మేనారు. అది ఏటో మరి అది దాని సంగతి నాకు తెలియదు. దోసపురం కాడ పిల్లడు చేను పంట పెట్టుకుని ఇద్దాను చూసిన అవును. అవి అనగా ఆస్తులు పోయినాయి. ఇటు